కలలు నిజం ప్రేమకు పేర అనిపించే దీపాలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే పెడతానని అనుకోలేదు. చాలా డేస్ అయిపోయింది అనమాట. దీపావళి అయ్యి ఇప్పుడైతే 4-5 మంత్స్ అయిపోతుంది. అయినా సరే వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఇంకా చెయ్యనులే అనుకున్నాను, కానీ మెమరీగా ఉంటుంది కదా అనేసి అయితే వీడియో పెడుతూ ఉన్నాను అనమాట. దీపావళి రోజు పొద్దున్న అయితే అలా స్నానం చేసి రెడీ అయితే అయ్యాను అనమాట. సింపుల్గా ఎవరు కూడా లేరు కాబట్టి మేము మాత్రమే అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట. పాప కూడా స్నానం అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే ముగ్గురం కలిసి పూజ చేసుకొని తర్వాత అయితే ఈవినింగ్ ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకుంటాం అనమాట. నిజంగా చెప్పాలి అంటే ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా మా హస్బెండ్ కూడా దగ్గరగా లేరు కదా, ఇంకా ఇంట్లో కూడా ఎవ్వరు కూడా లేరు. మేము ముగ్గురు మాత్రమే ఏం చేసుకుంటాంలే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అయినా సరే పిల్లలకి అన్నీ తెలియాలి కదా, హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇంకా పొద్దునైతే అలా దీపం పెట్టుకొని ఇంకా నైట్ అన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట. క్రాకర్స్ వాళ్ళకి ఏవేవి కావాలో చిన్న చిన్న క్రాకర్స్, నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ అయితే నిన్ననే తెచ్చేసాము. ఇంకా దీపాలు అవి తేలేదనమాట. ఈవినింగ్ అవన్నీ కూడా తెచ్చేస్తాను. పొద్దున్నే లేచి ఇలా ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఇక్కడేమో పిల్లలు స్నానం చేసిన తర్వాత ఈరోజు ఇంక బ్రేక్ఫాస్ట్లోకి కార్న్ అయితే చేసి ఇచ్చేసాను. ఏదో ఒకటి తిననులే అని చెప్పేసి. మార్నింగ్ అయితే టైం అయిపోద్ది. ఇంట్లో ఇలా హాలిడే రోజు ఏదైనా ఫెస్టివల్ పడినా సరే ఇంకా ఏమీ చెయ్యాలనిపించదు. ఎందుకంటే ఒక్కరోజే హాలిడే దొరుకుతుంది. చాలా టయర్డ్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కిచెన్ అంతా ఇలా క్లీన్గా అయిపోయింది. నైటే క్లీన్ చేశాను. పిల్లలకైతే అలా కలిపేసి ఇచ్చేసాను అనమాట. ఇదైతే చత్తువ, ఇది కార్న్ మిక్స్ చేసి కలిపితే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా ఇది మంచి సెరిలాక్ టైప్గా ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్కి. ఇంకా ఇల్లంతా కూడా క్లీన్గా ఉంది. ఈ రూమ్ అయితే క్లీన్గా ఉంది, కానీ ఇంకో రూమ్ మాత్రం మొత్తం బట్టలన్నీ పడి ఉన్నాయి అనమాట. ఎప్పుడు నుండో పెట్టిన 1 వీక్ తర్వాత ఈ బట్టలన్నీ మడతెడతాను. ఎందుకంటే ఏ రోజు హాలిడే దొరికితే ఆ రోజు చాలా టయర్డ్గా అనిపిస్తుంది. ఏదైనా చేయాలని కూడా అనిపించదు అనమాట. అలా ఇంట్లో పూజ అవి చేసుకున్న తర్వాత పిల్లలు అయితే లైట్స్ పెట్టాలని మొన్నటి నుండి చెప్తూ ఉన్నారనమాట. అయినా సరే లైట్లన్నీ ఎలాగో మొత్తం చుట్టేసి ఉండడం వల్ల విప్పడం చాలా కష్టమైపోతుంది. అయినా సరే వాళ్ళ హ్యాపీ కోసమని అలా కూర్చొని అయితే 1 అవర్ కూర్చొని అయితే విప్పాము. అయినా సరే అవ్వలేదు అనమాట. మొత్తం చుట్టుకొని ఉన్నాయి. అప్పుడు లాస్ట్ టైం చేసినప్పుడు అలా అయితే చేసి ఉండడం వల్ల ఇప్పుడు ఇబ్బందిగా అవుతుంది. నాకైతే ఇలాంటివన్నీ చిరాకు, కానీ మా పిల్లల కోసం చేయాలి కదా అని అయితే అలా విప్పుతూ ఉన్నాను. అయినా సరే లాస్ట్కి అయితే అవ్వలేదు. ముగ్గురు కలిసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఎంత ఇంట్రెస్ట్గా అందరూ పెట్టేశారు, మమ్మీ మనం కూడా పెట్టాలి అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాము. అయినా సరే అవ్వలేదన్నమాట. లేరు కదా, ఏం చేద్దాం, ఏం వద్దులే అన్నా సరే అవ్వదు. ఇంక పిల్లల కోసం అయితే చేయాల్సిందని ఇప్పుడు మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నాం, కానీ పడుకోవడానికి అయితే అసలు అవ్వదు. ఎందుకంటే దీపాలు లేవు. నిన్న జోక్ ఏంటంటే అన్ని పటాకీలు అన్నీ కూడా తీసుకొచ్చాము, కానీ దీపాలు మాత్రం తేలేదు. టయర్డ్గా ఉంది. ఇంకా మార్కెట్ అయితే చేయలేమనేసి అయితే వచ్చేసాను. సో అందుకోసం ఈరోజు అయితే ఇంకా వెళ్ళి అవన్నీ అయితే తీసుకొని వస్తాను. బాబు అయితే పడుకొని ఉన్నాడు. ఇంకా పాప అయితే టీవీ చూస్తాను. మేమిద్దరం వెళ్ళేసి అయితే వచ్చేస్తాం. అవన్నీ చేయాలి కదా, ఇంకా ముగ్గు కూడా పెట్టాలి బయట, అది కూడా చేద్దామనేసి అయితే అనుకుంటాను. ఇంకా బట్టలు కూడా ఉన్నాయన్నమాట మడతలు పెట్టడానికి. నాకైతే అస్సలు ఓపిక లేదు. అవన్నీ పెట్టే ఓపిక ఒక్కరోజే ఖాళీ కదా, ఈ ఒక్కరోజులో అయితే అలాంటి పనులు అయితే నేను చేయను. మళ్ళీ సండే రోజు అయితే అలా చేస్తా. ఇంకెలా ఉంది రూమ్ అయితే, ఎక్కడిది అక్కడే ఉందన్నమాట. ఇవన్నీ కూడా తుడుచుకోవాలి. నిన్న తెచ్చిన పటాకీలు అయితే ఇవన్నమాట. బాబు అయితే ఆల్రెడీ సగం అన్ని కాల్చేసాడు. మొత్తం వాడికి నచ్చినవే తీసుకుని వచ్చాడు. ఇంక ఇవైతే ఉన్నాయి. నైట్కి వాళ్ళే వెలిగిస్తారనమాట. ఈవినింగ్ వచ్చేసి రెడీ అయిపోయాము. దేవుడికి అయితే దీపాలు పెట్టేస్తున్నాం. మార్కెట్ నుండి వచ్చినప్పటికీ 6 అయిపోయింది. పాపకి ఎలాగో ఒకలా చెప్పేసి నేను ముగ్గు పెడతానులే అంటే పెట్టామ్మా అని చెప్పాను. మొత్తం పిండే పోసింది. తనకు వచ్చినట్టుగా ఏదో అలా చేసింది అనమాట. ఇంట్లో అలా పూజ చేసుకొని బయట అయితే దీపాలు ఇవి పెట్టుకోవడం. నాకు దీపావళి అంటే స్పెషల్గా ఇంటి దగ్గర చేసుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ఉంటే దీపాలు అవి కాలిస్తే చాలా బాగుంటుంది. ఒకళ్ళమే కదా, ఇంకా దీపాలే పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట. దీపాలు అయితే అన్ని రెడీ చేసి బయటకు అయితే ముగ్గురు వెళ్ళిపోయామన్నమాట. ఇదే మా పాప వేసిన ముగ్గు అనమాట. ఎలాగో ఒకలాగా వేసింది. ఫస్ట్ టైం ట్రై చేసింది. సరేలే ఏదైనా ఓకే, పిల్లలు వేసారు కదా, ఇంకా అదే గ్రేట్ అనమాట. అదిగోండి బయట అయితే అలా దీపాలు అవి సర్దేసుకొని తర్వాత అయితే మా బాబు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు మా మమ్మీ దీపాలన్నీ పెట్టేస్తే నేను ఉన్ని పటాకులన్నీ పేల్చేస్తానని. పిల్లలకైతే అంతే కదండి. మనం కూడా చిన్నప్పుడు అలాగే అనిపించేది. ఇంట్లోన ఎప్పుడైతే పటాకులు పేలుస్తాము.
సో ఇలా అనమాట మా దీపావళి అంతా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆ లైట్లు అయితే విప్పలేక ఎలా ఉన్నవి అలాగే పెట్టేశాననమాట. ఏదో ఆ కొంచెం క్షణం కోసం పిల్లల హ్యాపీనెస్ కోసం అలా ఇంటికైతే తగిలించాను. బాబు అయితే అన్నీ తీసుకొని వస్తాడు. ఇక స్టార్ట్ అయితే చేస్తారనమాట. వీళ్ళకి నచ్చినవన్నీ మీరే చేసుకోండి, నేనైతే సైడ్ అయిపోతానని అయితే చెప్పాను. వాడికి నచ్చినవన్నీ వాడైతే పేల్చుకుంటాడు. ఎక్కువ డేంజర్గా ఉన్నవైతే ఏమీ తెల్లదు, ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి అన్నీ చిన్న చిన్నవే తెచ్చాము. ఫైనల్గా ఇది అనమాట మా దీపావళి మెమొరీగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చెయ్యండి. దీపావళి జరిగి చాలా డేస్ అయిపోయింది కదా, ఎవరికి కూడా గుర్తుండకపోవచ్చు మేబీ. ఫైనల్‌గా మా దివాళీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేడ మీదకి వెళ్తున్నాం. స్కై లైటర్స్ అవి కూడా వదిలేసి ఇంక దివాళీ అయితే కంప్లీట్ ఇలా సింపుల్‌గా ఇలా అయితే చేసుకున్నాం. ఇంకైతే వెళ్తూ ఉన్నామనమాట. చీకటిగా ఉంది. సో లైట్ వేసి వెళ్తాము. మా వీధి చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో. అందుకే మా పిల్లలు ఒప్పుకోరు. అందరి దగ్గర లైట్స్ చూసేవారు కాబట్టి మనం కూడా కంపల్సరీగా పెట్టాల్సిందని అయితే చెప్తూ ఉన్నారు. అందువల్ల ఎలాగో ఒకలాగా ఆ లైట్‌కి పొద్దున్నుండి ట్రై చేసాం. అయినా సరే మా వల్ల అయితే కాలేదు. మా హస్బెండ్ ఉంటే మంచిగా చేసి ఉండేవాళ్ళు. అయినా సరే లేరు కదా, ఎలాగో ఒకలాగా వీధంతా బాగా కలకలలాడుతుంది. ఇది దీపావళి వీడియో.